హలో మూవీ లవర్స్. సోలో బాయ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రన్నర్ అప్ గౌతమ్ కృష్ణ హీరోగా, రమ్య పసుపులేటి, శ్వేత అవస్థి హీరోయిన్స్ గా నవీన్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఇది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక యూత్ఫుల్ రొమాంటిక్ డ్రామా. 2 hours 13 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్ గా ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం బాగుంది. ఓవరాల్ గా నాకైతే యావరేజ్ అనిపించింది ఈ మూవీ. నా అనుకునే వాళ్ళంతా తనని వదిలేసి వెళ్ళిపోయినా ఆ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి తన హార్డ్ వర్క్ తో, తన తెలివితేటలతో ఎలా కోటీశ్వరుడిగా ఎదిగాడనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ ని, ఆ ఇన్సిడెంట్స్ వల్ల యూత్ ఫేస్ చేస్తున్న బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ను, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ జీవితాల్లో ఉండే ఎమోషన్స్ ని, రిలేషన్స్ ని, లవ్ ని ఒక ఫీల్ గుడ్ మూవీలా స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ నవీన్ కుమార్. ప్రజెంట్ జనరేషన్ యూత్ లవ్ పేరుతో ఎంత కమర్షియల్ గా థింక్ చేస్తున్నారో కూడా రియలిస్టిక్ గా చూపించారు ఈ మూవీలో. ఈ మూవీ కథ రొటీన్ గానే ఉన్నా కూడా డైరెక్టర్ ఈ కథకి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ని పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసి ఎంటర్టైనింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా, యూత్ కి కనెక్ట్ అయ్యేలా స్క్రీన్ పై ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. కానీ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ విషయాల్లో ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల మూవీ ట్రాక్ తప్పినట్టు అనిపించింది నాకైతే. ఈ మూవీ పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, హీరోగా యాక్ట్ చేసిన గౌతమ్ కృష్ణ యాక్టింగ్ ఇంప్రెసివ్ గా ఉంది. ఎమోషనల్ సీన్స్ లో కూడా చాలా మెచ్యూర్డ్ గా యాక్ట్ చేశాడు. హీరో ఫాదర్ గా యాక్ట్ చేసిన పోసాని కృష్ణమురళి క్యారెక్టర్ బాగుంది. తనకి హీరోకి మధ్య వచ్చే సీన్స్ అన్ని బాగున్నాయి. హీరో మదర్ గా యాక్ట్ చేసిన అనితా చౌదరి యాక్టింగ్ కూడా బాగుంది. ఒక మంచి పాయింట్ తో హీరో తన గోల్ ని అచీవ్ చేయడానికి పడే కష్టాలతో రన్ అయిన సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ గా ఉంది. క్లైమాక్స్ కూడా పర్లేదు. త్రిలోక్ సిద్ధు సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉంది. జుదా శాండీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వండర్ఫుల్ గా ఉంది. సాంగ్స్ కూడా యూత్ కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ఇక ఈ మూవీ నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, రొటీన్ స్టోరీతో, బోరింగ్ లవ్ ట్రాక్ తో ఫస్ట్ హాఫ్ విసుగు పుట్టించింది. పేరుకు 2 హీరోయిన్స్ ఉన్నా కూడా వాళ్ళిద్దరి క్యారెక్టర్స్ ని ప్రాపర్ గా డిజైన్ చేయలేదు. స్లో స్క్రీన్ ప్లే వల్ల మాక్సిమం సీన్స్ అన్ని ల్యాగ్ గా అనిపించాయి. క్లైమాక్స్ ని కూడా ఇంకా బెటర్ గా డిజైన్ చేసే స్కోప్ ఉన్న డైరెక్టర్ ఈ మూవీని నార్మల్ గానే ఎండ్ చేయడం ఈ మూవీకి మైనస్ పాయింట్స్. ఫైనల్ గా చెప్పాలంటే, లో ఎక్స్పెక్టేషన్స్ తో మూవీ చూస్తే పర్లేదు, బానే ఉందనిపించే ఛాన్స్ ఉన్న ఈ మూవీ నాకు కూడా పర్లేదు, బానే ఉందనిపించింది. చిన్న సినిమా కాబట్టి థియేటర్స్ లో సక్సెస్ అవుతుందో లేదో చెప్పలేను, కానీ ఓటీటీలో రిలీజ్ అయ్యాక మాత్రం జనం బాగానే చూస్తారని నా పర్సనల్ ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.